హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు నైట్ అయితే మేము డిన్నర్కి కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేసాము. చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. ఎంతమందికి ఇష్టమండి కాకరకాయ ఫ్రై? నాకైతే భలే ఇష్టం అబ్బా. కాకరకాయని ఎలా పడితే అలా ఉడకబెట్టేస్తామంటే కాదండి, మస్ట్ నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఆనియన్స్ కాకరకాయ కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, అప్పుడు కదా దాని రుచి బయటపడుద్ది. చివరాకరణ కొన్ని వెల్లుల్లి దంచి వేయాలి. నేనైతే ఇక్కడ నా సీక్రెట్ మసాలాను కూడా వేశాను. జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేరువేరుగా దంచి వేయడానికి బద్ధకమై నేను చేసుకున్న కరివేపాకు పొడి వేసాను. అందులో అయితే పల్లీలు, కొబ్బరి, జీర, ధనియాలు అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే భలే కుదిరింది. కాకరకాయలు మా అమ్మ వాళ్ళ పాదులు కాసినవండి, అమ్మ ఇచ్చింది నాకు. నేనైతే ఒక పట్టు పట్టేశాను. చాలా లేతగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడప్పుడు కాకరకాయ తినండి, హెల్త్కి మంచిది. ఇంత పెద్దయినా చేదు కాకరకాయ తిన్ను లేక అంటారు కదా, వాళ్ళని మరి చిన్నపిల్లల లెక్కే వదిలేయాలి కాదంటారా? చిన్నపిల్లలకే కదా చేదంటే ఇష్టం ఉండదు. అందులో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అప్పుడప్పుడు తినండి, కడుపులో ఉన్న నులు పురుగులు చచ్చిపోతాయి. నెక్స్ట్ ఇయర్ మా చిట్టి తల్లి యూకేజీకి వెళ్తుంది కాబట్టి అప్పుడు హిందీ తెలుగు పరిచయం అవుతాయి. అందుకే తెలుగు లెటర్స్ ముందే నేర్పించేస్తున్నాను. బాయ్ బాయ్.